ఓకే అండి, మనకు వచ్చిన మెయిల్స్ నుండి సెలెక్ట్ చేసుకున్న మెయిల్ ఎవరిదంటే వరంగల్లో ఉంటున్న సుమతి గారు మెయిల్ చేశారండి. మనం బంగాళదుంపతో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటూ ఉంటాం కదా, అయితే జింజర్ ఇంకా ఆలు కాంబినేషన్ లో ఏదైనా ఒక మంచి డిష్ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే అండి, సో ఈ రెండింటి కాంబినేషన్ లో అంటే జింజర్ ఆలు చాలా బాగుంటుంది. జింజర్ ఆలు, అవునండి. ఓకే, ఏంటండి ఇది? అంటే కర్రీయా లేకపోతే ఫ్రై టైప్? సెమీ గ్రేవీగా వస్తుంది కర్రీ ఇది. ఓకే, సెమీ గ్రేవీగా ఉంటుంది. అవునండి. అంటే కొంచెం మనకి వెట్ మంచూరియా ఆ టైప్ లో ఉంటుందా? ఆ టైప్ లో. ఓకే, మరి జింజర్ ఆలు ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్నాం అండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూసేద్దాం. జింజర్ ఆలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిన్న బంగాళదుంపలు పావు కిలో, ఉల్లిపాయ ముద్ద 1 కప్పు, అల్లం పేస్ట్ 2 టీ స్పూన్లు, ఉప్పు కారం తగినంత, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 2 టీ స్పూన్లు, పంచదార చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడినంత. కావాల్సిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి జింజర్ ఆలు ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో ఇక్కడ ముందుగా మనం చిన్న బంగాళదుంపలు తీసుకున్నాం. ఓకే, చెక్కు తీసేసి పెట్టాను. ఓకే, బేబీ పొటాటోస్. అవునండి. సో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, మరి ఇటే పెట్టేద్దామా. ఓకే అండి, ఈలోపు గ్రేవీ పార్ట్ కూడా స్టార్ట్ చేసేసుకున్నాం. అవునా? గ్రేవీ మనకి సగం రెడీ అయ్యే టైంకి ఇది కూడా ఆయిల్ హీట్ అవుతుంది అండ్ ఫ్రై చేసుకొని అందులో మిక్స్ చేసుకోవాలండి. అవునండి. ఓకే, ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ గా వాడుతాం. పేస్టా? ఓకే ఓకే, ఉల్లిపాయలు చక్కగా పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అవునండి, ఇది కొద్దిగా వేగాలి మనకు. ఓకే, ఎందుకంటే పచ్చిగా వేసుకున్నాం కదండి. అంటే ఇది బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే కొంచెం మీడియం గా ఫ్రై అయితే సరిపోతుందా? మీడియం గా, కొంచెం ఆ స్మెల్ కొంచెం తగ్గితే సరిపోతుంది. అవునా? సో ఆయిల్ కాగితే మనం అప్పుడు పొటాటోస్ డైరెక్ట్ గా అందులో వేసేసి ఫ్రై చేసుకోవడమేనా? అవునండి, వేసేసుకున్నాం. కొంచెం లైట్ గా స్టార్ట్ ఉంది. సో స్లో ఫైర్ లో అవుతుంది మనకు, లోపల వరకు బాగా ఉడుతుంది. బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. అవునండి. రాజుగారు, సో ఇక్కడ పొటాటోస్ ఫ్రై అవుతున్నాయి, అక్కడ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అవడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఈలోగా చిట్కా చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. నిలువ పచ్చళ్ళు ఎక్కువగా తినడం ఇష్టపడేవారు ఆ అలవాటుని తగ్గించుకోవాలి అనుకుంటే నిమ్మరసం ఇంకా ఉప్పు కలిపిన నీటిలో క్యారెట్ పీసెస్ని ఇంకా క్యాబేజ్ పీసెస్ని సన్నసన్నగా కట్ చేసి అందులో ఊరబెట్టండి. మీరు పెరుగన్నం తినేప్పుడు పచ్చడికి బదులుగా దీన్ని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చిట్కా చేశారు కదా. ఓకే రాజు గారు, సో ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయింది. ఉల్లిపాయ పేస్ట్ కలర్ కూడా మారింది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది. అల్లం పేస్ట్. అల్లం పేస్టా? ఇది జింజర్ ఆలు కాబట్టి మనం వెల్లుల్లి యాడ్ చేయకుండా ప్లెయిన్ గా అల్లం పేస్ట్ మాత్రమే వేస్తున్నాం కదా. అవునండి. ఓకే, నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలండి? సో ఇక్కడ ఉప్పు కారం. ఓకే, కొద్దిగా అండి కారం. ఓకే, ఇంకా చిల్లీస్ ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్ గా కారం వేస్తున్నాము. కారం అండి, అంటే ఇక్కడ మళ్ళీ చిల్లీ సాస్ వాడుతున్నాం. చిల్లీ సాస్. ఓకే, అందుకని మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసేసాం. ఓకే, టొమాటో సాస్. ఓకే, అలాగే చిల్లీ సాస్, సోయా సాస్. సోయా సాస్. సో దీంట్లోనే కొద్దిగా పంచదార. పంచదార ఎందుకని యాడ్ చేస్తున్నాం? కొంచెం ఘాటు అది ఉంటుంది కదా, కొంచెం స్వీట్నెస్ కూడా ఉండాలి దీంట్లో. ఓకే, బంగాళదుంపలు వేసి. ఎస్, డిష్ చూడడానికి కూడా చాలా డిఫరెంట్ కలర్ లో బాగుంటుందేమో కదండి. అవునండి. సో దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలా? ఓకే ఓకే, రాజు గారు రెడీ అండి? రెడీ అండి. ఓకే, అంటే మనం బంగాళదుంపలు వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాం కదా, దాని తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికితే మనకు ఆ బంగాళదుంపలకు కూడా ఆ ఫ్లేవర్స్ పట్టుకుంటాయి. ఓకే,
సో ఆ పేస్ట్ అంతా కూడా కొంచెం దాన్ని పట్టుకొని బాగుంటుంది. ఆ ముక్క తినేప్పుడు కూడా మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది. ఓకే. సో కొద్దిమందికి బంగాళదుంపలు అంటే డీప్ ఫ్రై అనగానే కొంచెం భయపడుతుంటారు. సో అలాంటి వాళ్ళు బాయిల్ చేసి వేసుకోవచ్చు ఇందులోనా? అవునండి. ఓకే. సో ఈ జింజర్ ఆలుని మనం డీప్ ఫ్రై చేసుకునైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఉడకపెట్టుకునైనా వేసేసుకోవచ్చు. చూడడానికి అయితే చాలా బాగుందండి. సో కలర్ఫుల్, అట్రాక్టివ్ గా ఉంది. ఏంటబ్బా బంగాళదుంపలు కనిపిస్తున్నాయి అండ్ దాంట్లో గ్రేవీ ఏంటి డిఫరెంట్ కలర్ లో ఉంది. డార్క్ కలర్ లో. ఓకే అండి. పైన నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, జింజర్ ఆలు రెడీ. చూస్తున్నారు కదండి, ఒక డిఫరెంట్ డిష్ మనం ప్రిపేర్ చేసుకున్నాం. జింజర్ ఆలు ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. జింజర్ ఆలు తయారు చేసే విధానం: ముందుగా చిన్న బంగాళదుంపల చెక్కు తీసి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసి అది కూడా వేగాక ఉప్పు, కారం, టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, పంచదార వేసి వేయించుకున్న చిన్న బంగాళదుంపలు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మగ్గాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే జింజర్ ఆలు రెడీ. జింజర్ ఆలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే రాజు గారు, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. జింజర్ ఆలు వెరీ టేస్టీ అండి. సో అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది, ఆ ఘాటు, ఇంకా దాంతో పాటుగా ఉల్లిపాయ పేస్ట్, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఇలా కొంచెం చైనీస్ స్టైల్ అండ్ మీరు చెప్పినట్టుగా ఇండియన్ స్టైల్ రెండు మిక్స్ అయినాయి కదా, అదిరిపోయిందండి టేస్ట్. చాలా బాగుంది. జింజర్ ఆలు డిఫరెంట్ గా ఉందండి. మరి ఈ డిష్ ని మీరు ట్రై చేయండి. మీ అందరి కోసం ఈ చిట్కా: మీరు వేసుకున్న టీ షర్ట్ పై చెమట మరకలు బాగా పడితే మరకలకి షాంపూ పట్టించి కొద్దిసేపు అయిన తర్వాత వాష్ చేసేస్తే చెమట మరకలు ఇట్టే వదిలిపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో సుమతి గారు కోరుకున్న జింజర్ ఆలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ఇదే విధంగా మీకు తెలియని వంటకాల్ని షెఫ్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. ప్రతిరోజు కూడా మనం చిటికలో రకరకాల ధనుర్మాస దివ్య ప్రసాదాలు తయారు చేసుకున్నాం కదా. మరి ఈ రోజు కూడా ఒక మంచి ధనుర్మాస దివ్య ప్రసాదం చూడబోతున్నాం. మరి ఇవాల్టి ధనుర్మాస దివ్య ప్రసాదం ఏంటో తెలుసా? డ్రై ఫ్రూట్ దద్దోజనం. చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది కదండి. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, మామూలుగా దద్దోజనం తయారు చేసుకుంటూ ఉంటారు అందరూ, మరి డ్రై ఫ్రూట్ దద్దోజనం ఏంటండి? అంటే వినడానికి చాలా వెరైటీగా అనిపిస్తుంది. దద్దోజనం అనగానే కొంచెం హెల్తీ ఫుడ్ కదండి. సో దాంట్లో ఇంకాస్త డ్రై ఫ్రూట్స్ మనం యాడ్ చేసి తయారు చేస్తున్నాం. ఓకే, చక్కగా నైవేద్యంగా మనం పెట్టచ్చు, కొంచెం డిఫరెంట్ గా. అవునండి. ఓకే అండి, మరి చిటికలో డ్రై ఫ్రూట్ దద్దోజనం తయారు చేసుకునే ముందుగా